కులానికిను అంబటి రాంబాబు బూతులు తినడానికి ఏం సంబంధం? పైగా నీవు నేర్పిన విద్య నీరజాక్ష అనేటువంటి సామెత ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారు ఇల్లు జోగి రమేష్ అటాక్ చేసినప్పుడు కానీ, పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు కానీ ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ నాయకుడిని తిడితే, విమర్శిస్తే కార్యకర్తలకి మరి ఒళ్ళు మండదా, వాళ్ళకు బాధ ఉండదా అని ఆ రోజు నన్ను తిరిగి అడిగాడు. మరి వాళ్ళ ఆ రోజు నువ్వు విమర్శిస్తేనే మీ నాయకులకి అంత కోపం వస్తే, ఈరోజు నువ్వు బూతులు తిడితే అంత కోపం రావాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అంటే పౌరుషం రోషం అనేది మీకే ఉందా? ఎవరికి లేదా? ఇప్పుడు అదే ఇప్పుడు చెప్పింది. నీవు నేర్పిన విద్య నీకు నిరజాక్ష అని జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ప్రజలు మర్చిపోలేదు. దీన్ని బట్టి ఆయన ఏం చెప్పాడు ఆ రోజున? చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అటాక్ చేసిన రోజున కానీ, తెలుగుదేశం పార్టీ అటాక్ చేసిన రోజున కానీ, ఆఫీసు అటాక్ చేసిన రోజున కానీ వాళ్ళ నాయకుడిని విమర్శిస్తే కార్యకర్తలుగా ఆ మాత్రం రోషం రాదా అని చెప్పి మాట్లాడాడు. ఏ కదా ఆయన మాట్లాడే మాటలు? మరి ఇవాళ మా నాయకుడిని బూతులు తిడితే మా కార్యకర్తలుగా ఆ మాత్రం రోషం లేదా? రోషం నీకు ఒక్కడికైనా ఉంది? నువ్వు విమర్శిస్తేనే నీ కార్యకర్తలకి రోషం పెరిగింది అని చెప్పేసి నువ్వు మాట్లాడి సమర్థించుకున్నావే. నువ్వు ఆ రోజు నాకు సమర్థించుకోబట్టే ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు కూడా అదే మాటలు గుర్తుపెట్టుకుని అదే పని చేశారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.